సిలిగురి కారిడార్ ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాలను మిగిలిన భారతదేశంతో కలిపే కీలకమైన ప్రాంతం ఇది. ఈ ఏరియా దగ్గర పాక్ బంగ్లాదేశ్ చేసే కుట్రలు అన్నీ ఇన్ని కావు. దీంతో మోదీ సర్కార్ చారిత్రక అడుగు వేసింది. సిలిగురి కారిడార్లో భూగర్భ రైలు మార్గం నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఇంతకీ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటి? నిర్మాణం ఎలా ఉండబోతోంది? దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత? భారత రక్షణ రంగంలో చారిత్రక అడుగు. సిలిగురి కారిడార్లో భూగర్భ రైలు ప్రయాణమే కాదు, రక్షణలో కీలక పాత్ర. ఎందుకీ ప్రాజెక్ట్? దీని ప్రాధాన్యత ఏంటి? సైనిక అవసరాలకు ఎలా బలం కాబోతోంది? ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎలా కీలకం? ఈ ప్రాజెక్టుతో బంగ్లా దూకుడుకు చెక్ ఖాయమా? సిలిగురి కారిడార్ రక్షణ రంగ పరంగా భారత్కు ఇది చాలా కీలక ప్రాంతం. ఇరుకుగా ఉండే ఈ ప్రాంతాన్ని బ్లాక్ చేస్తే మిగతా భారత్తో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధాలు తెగిపోయే ప్రమాదముంది. హసీనా సర్కార్ కూలిపోయిన తరువాత పాక్తో కలిసి బంగ్లాదేశ్ చాలా కుట్రలు చేసింది. భారత్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దానికోసం సిలిగురి కారిడార్ను వేదిక చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రజాప్రభుత్వం ఏర్పడినా ఆ దేశం మనకు పూర్తిగా సహకరిస్తుందా లేదా అనేది అనుమానమే. దీంతో సిలిగురి కారిడార్లో భద్రతను మరింత పటిష్టం చేయడమే కాదు, బంగ్లాకు మరీ ముఖ్యంగా పాక్కు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ 3 కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. అయితే దీంతో పాటు ఇప్పుడు మరో చారిత్రక అడుగు వేసింది. భూగర్భ రైలు మార్గాన్ని నిర్మించబోతోంది. సిలిగురి కారిడార్కు చికెన్ నెక్ అని కూడా పేరు. సరిహద్దు భద్రతలో ఇది కీలకమైన, వ్యూహాత్మకమైన, సున్నితమైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పటిష్టం చేసేందుకు కేంద్రం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. భూగర్భ రైలు మార్గాన్ని నిర్మించబోతోంది. పశ్చిమ బెంగాల్లోని 10 మైల్ హట్ నుంచి రంగాపాని వరకు భూమికి సుమారు 20 నుంచి 24 మీటర్ల లోతులో అండర్ గ్రౌండ్ రైల్వే లైన్ను నిర్మించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. సిలిగురి కారిడార్ కేవలం 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక సన్నని భూభాగం. ఇది భారతదేశ ప్రధాన భూభాగాన్ని 8 ఈశాన్య రాష్ట్రాలతో అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం కలిపే ఏకైక మార్గం. యుద్ధం లేదా సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు శత్రు దేశాలు మొదట ఈ చికెన్ నెక్ మార్గాన్ని కత్తిరించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేయాలని చూస్తాయి. భూమి ఉపరితలంపై ఉన్న రైల్వే ట్రాక్లు వైమానిక దాడులకు, బాంబు దాడులకు గురయ్యే అవకాశముంది. 20 మీటర్ల లోతులో నిర్మించే ఈ టన్నెల్స్ శత్రువుల కంటికి చిక్కవు, దాడుల నుంచి సురక్షితంగా ఉంటాయి. సిలిగురి కారిడార్ అండర్ గ్రౌండ్ రైల్వే నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలోని కతిహార్ డివిజన్ కిందకు వస్తుంది. 10 మైల్ హాట్ నుంచి స్టార్ట్ అయి రంగపాని వైపు వెళ్లి బాగ్డోగ్రా వరకు రైల్వే మార్గం ఉంటుంది. మొత్తం అండర్ గ్రౌండ్ అలైన్మెంట్ 35.76 కిలోమీటర్ల పొడవుంటుంది. డుమ్డాంగి, రంగపాని సెక్షన్ 33.4 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. ఈ లైన్ పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్, ఉత్తర దినాజ్పూర్ జిల్లాలు, బీహార్లోని కిషన్గంజ్ జిల్లాల నుంచి వెళతాయి. ఈ ప్రాజెక్టును ప్రధానంగా టన్నెల్ ఆధారిత మార్గంగా ప్లాన్ చేశారు. ఈ భూగర్భ మార్గం కేవలం సామాన్య ప్రయాణికుల కోసం మాత్రమే కాదు, దేశ రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. అత్యవసర సమయాల్లో సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను, భారీ ఆయుధ సామాగ్రిని సరిహద్దులకు వేగంగా తరలించడానికి వీలు కల్పిస్తుంది. శత్రువుల ఉపగ్రహాలు, నిఘా కెమెరాలు ఈ రైళ్ల కదలికలను గుర్తించలేవు. ఎంతటి భారీ వైమానిక దాడులనైనా తట్టుకునేలా ఈ టన్నెళ్లను డిజైన్ చేయనున్నారు. వరదలు, కొండ చర్యలు విరిగిపోవటం వంటి ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ఈ భూగర్భ మార్గం ద్వారా రవాణా నిరంతరాయంగా కొనసాగుతుంది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఈశాన్య భారతాన్ని దేశంతో మరింత బలంగా అనుసంధానించడమే కాకుండా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి భారత సైన్యాన్ని సిద్ధం చేస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సిలిగురి కారిడార్లో భూగర్భ రైలు మార్గం అందుబాటులోకి వస్తే భారత రక్షణ రంగ చరిత్రలోనే ఇదే కీలక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం. మరి ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం కేటాయించిన బడ్జెట్ ఎంత? ఇది అందుబాటులోకి వస్తే ఈశాన్య రాష్ట్రాల రూపురేఖలే మారిపోతాయా? నిపుణులు ఏమంటున్నారు? బంగ్లాదేశ్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండే ఈ రైల్వే నెట్వర్క్తో వాణిజ్య రవాణా సులభతరం కానుంది. ఈశాన్య రాష్ట్రాల్లో పండే పంటలు, ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా చేరుతాయి. ఇది ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను మార్చివేసే గేమ్ చేంజర్ గా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చికెన్ నెక్ ప్రాంతంలో భూగర్భ రైళ్ల నిర్మాణం భారతదేశ సార్వభౌమాధికారాన్ని చాటి చెప్పడమే కాకుండా శత్రువులకు గట్టి హెచ్చరిక కూడా. సిలిగురి కారిడార్ అండర్ గ్రౌండ్ రైల్వేను అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో నిర్మించబోతున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ పద్ధతిలో ట్విన్ టన్నెల్లు నిర్మించబోతున్నారు. క్రాస్ ఓవర్లకు NATM టన్నెల్లు యూజ్ చేస్తారు. ఈ ఆధునిక సిస్టంలతో భద్రతతో పాటు అధిక లోడ్ సామర్థ్యం, సాఫీగా ట్రైన్ ఆపరేషన్లు సాగుతాయి. రైల్వే బడ్జెట్లో పశ్చిమ బెంగాల్కు ఈ ఏడాది 14,205 కోట్లు కేటాయించారు. దీంతో సిలిగురి కారిడార్ ప్రాజెక్ట్ మరింత వేగంగా జరిగే అవకాశముంది. ఈ ప్రాజెక్టు కేవలం రైల్వే నిర్మాణం మాత్రమే కాదు, ఇది జాతీయ భద్రతా విధానంలో భాగం. ఈశాన్య రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ ప్లాంట్లు, హైస్పీడ్ రైల్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులతో కలిపి ఇది ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. బంగ్లాదేశ్, చైనా లాంటి పొరుగు దేశాల నుంచి వచ్చే బెదిరింపులకు బలమైన సమాధానంగా నిలుస్తుంది. ఈ భూగర్భ రైలు మార్గం నిర్మాణం భారతదేశం దీర్ఘకాలిక వ్యూహాత్మక దృష్టిని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం రవాణా మార్గం కాదు, దేశ ఐక్యత, భద్రత, ఆర్థిక వృద్ధికి బలమైన ఆధారం. ఈశాన్య భారతదేశ జనాలకు, దేశ రక్షణకు ఇది ఒక గొప్ప బహుమతి అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.